ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 3వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 3వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడి ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా మీకు ఈ రోజున సాంత్వన లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి కొంచెం మీరు ఉపశమనం పొందుతారన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం మీకు పరిపూర్ణంగా చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు సంపూర్ణంగా విజయం సాధిస్తారు, వాళ్ళ మీద పైచేయం సాధిస్తారు. అలాగే మీ శత్రువుల్ని మీకు పాదాక్రాంతం చేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీకు గతంలో ఏదైనా రుణాలు ఎవరైనా మీకు ఇవ్వాల్సి వస్తే ఆ రుణాలు మీకు తిరిగి వాళ్ళు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు కూడా రుణాలు తీర్చడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న కృషికి, మీరు చేస్తున్న పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది, తగిన సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరే కార్యక్రమాలు చేపట్టినా కూడా అవి శుభ ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తోటి ఉద్యోగులు అలాగే పై అధికారుల నుంచి వాళ్ళకి ఏదైనా గతంలో ఏదైనా మనస్పర్ధలు కానీ, వివాదాలు కానీ, గొడవలు కానీ వచ్చుంటే వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవ్వడానికి, వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా మీ మాటలతో చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. ఎందుకంటే వాళ్ళందరి మీద కూడా మీరే పై చేయిగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరేమైనా బదిలీల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ బదిలీల విషయంలో ఖచ్చితంగా మీకు నచ్చిన ప్లేసెస్కి, నచ్చిన ప్రాంతాలకి, అలాగే మీ స్వస్థానాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా పెరిగి ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఒక ఆదాయం పెరగటం, ఆరోగ్యం మీకు అనుకూలంగా మారటంతో మీరు ఈ రోజంతా కూడా చాలా హుషారుగా, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది, మీరు చేస్తున్న పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. దానివల్ల మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఇంట్లో సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏ విధంగా చూసినా కూడా మీకు ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో మీకు చాలా వరకు కూడా మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దాంతో మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు పైచేయిని సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు మెచ్చిన వ్యక్తులతో మీరు హ్యాపీగా, సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి కూడా ఈ రోజున చాలా వరకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని
గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. దాంతో ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు దేవాలయాలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, అక్కడ దేవతా దర్శనాలు చేసుకుంటారు, మానసిక ప్రశాంతత పొందుతారన్న విషయాన్ని గమనించాలి. ఖచ్చితంగా దైవ దర్శనాలు మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మొత్తం మీద ఏ విధంగా చూసినా ఈ రాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలిస్తుంది. వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, ఏకాగ్రత కుదురుతుంది, చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది, చదువుకి తగిన ఫలితాలను వీళ్ళు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద బాగా శ్రద్ధ కలగటం, ఏకాగ్రత పెట్టి చదవటం వల్ల విద్యలో మంచి ఫలితాలను పొందుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. వారికి ఖచ్చితంగా కూడా ఇంట బయట కూడా వాళ్ళకి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల నుంచి వాళ్ళు శత్రువుల మీద పై చేయిని సాధిస్తారు. శత్రువులను తమకు పాదాక్రాంతం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. గతంలో అనారోగ్య సమస్యలతో మీరు బాధపడితే అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా కూడా ఉపశమనం లభిస్తుంది. అందువల్ల మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి, సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా. అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా కూడా పఠించటం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క ఉపచారాలు చేస్తూ ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.